లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గురుగారు, ఉపనయనం తర్వాత షోడశ సంస్కారాలలో ఏం చేస్తారు? తర్వాత ఉపనయన సంస్కారం అంటే మనం అనుకున్నాం ఈ రోజుల్లో అబ్బాయిని పాఠశాలకు పంపించడం. పాఠశాలకు వెళ్ళిన తర్వాత అబ్బాయి ఏం చేస్తాడు? చదువుకుంటాడు. ఆ చదువులు ఈ రోజుల్లో అయితే మనం ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు క్లాసులు పెట్టాం. ఈ క్లాసులన్నీ తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చిన విధానం, విద్యా విధానం. కానీ ఆ కాలంలో గురుకులంలో వదిలేసేవాడు. అంటే గురువులు చూసుకోవాలి. అంటే అబ్బాయి పుట్టిన తర్వాత 8 ఏళ్లకి అబ్బాయిని గురుకులంలో అప్పచెప్తారు. గురుకులంలో అప్పచెప్పాక ఇక గురువు అతన్ని పూర్తిగా టేకప్ చేస్తాడు. అప్పుడు వాడికి రాగానే ఏం చెప్పాలి మొదలు అంటే, ఈ తన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, సంఘము, వీటికి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వాలి సొసైటీలో. అందువల్ల ఆ సెగ్మెంట్లో నేర్పించే భాగాన్ని వాడికి ఫస్ట్ క్లాస్ అది అవుతుందన్నమాట. దాంట్లో ఇప్పుడు ఈ రోజుల్లో అయితే సోషల్ స్టడీస్ అంటాం, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటాం. ఆ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సోషల్ స్టడీస్ చెప్పే భాగాన్ని శాస్త్రాల్లో, వేద పురాణాల్లో ఉన్న భాగాలని ప్రాజాపత్యము అంటారు. ప్రజాపతి అంటే హ్యూమన్ బీయింగ్స్, ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్. సో ప్రజాపతులకు సంబంధించిన విజ్ఞానం అంతా వాళ్ళకి ఇస్తారు. అంటే ఈ సృష్టి ఎలా జరిగింది, తర్వాత ఎవరెవరు ప్రజాపతులు, ఏమైంది. సో ప్రాజాపత్యము అనే పేరుతో వాడికి కొన్నాళ్ల పాటు ఈ దీనికి సంబంధించిన సైన్స్ అంతా చెప్తారు. అది చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాడు. అక్కడ అతనికి వైశ్వదేవం కాదు, ప్రజాపత్యము సౌమ్యక వ్రతం. సౌమ్యక వ్రతము అంటే మళ్ళీ అడిషనల్ సైన్స్ వాడికి చెప్తారనమాట. ఈ వ్రతము అని ఎందుకు చెప్తారంటే వాడు ఆ సమయంలో నియమంగా అన్నీ నేర్చుకోవాలి. అందువల్ల ప్రాజాపత్యము తర్వాత సౌమ్యకము అనే వ్రతంతో చేయిస్తారు. సౌమ్యకము అంటే సాఫ్ట్గా అన్ని నాలెడ్జెస్, అన్ని రకాల విజ్ఞానం అంతా నేర్చుకోవడానికి వాడికి చెప్తారు. ఇది వేదాలలో ఉన్న విజ్ఞానాన్ని వాడికి అందజేస్తుంటారనమాట. సో ఆ విధంగా సౌమ్యకం అయిపోతుంది. సౌమ్యకమైన తర్వాత వాడికి అప్పుడు ఆ అగ్నిని ఎలా వాడుకోవాలి, డైలీ లైఫ్లో ఎట్లా వాడుకోవాలి అనే విషయాలన్నీ ఆగ్నేయ వ్రతం అంతో దానికి చెప్తారు. అంటే చిన్నపిల్లవాడికి జ్ఞానం ఇస్తూ ప్రాక్టికల్స్గా తీసుకొస్తారు. ప్రాక్టికల్గా తీసుకొచ్చే టైంకి అగ్నిని ఎలా వాడుకోవాలి, అప్పుడు హోమాలు ఎలా చేయాలి, అగ్నిని ఎక్కడెక్కడ వాడుకుంటాము, ఇప్పుడు దీనికి సంబంధించిన మొత్తం వేదాల్లో ఉన్న మంత్రాలన్నీ నేర్పిస్తారు ఈ 3 స్టేజెస్లో. చూడండి, మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది. ఈ 4టికి సుమారు 2 ఏళ్ళు తీసుకుంటారు. 2 years ఒక్కొక్కదానికి. సో 8 ఏళ్లకి వాడికి ఈ 4 అయిపోతాయి. మొదటిది ప్రాజాపత్యం, రెండవది సౌమ్యక వ్రతం, మూడవది ఆగ్నేయం, తర్వాత 4వది వైశ్వదేవం. వైశ్వదేవం అంటుంది ప్రాక్టికల్గా అన్నీ చేయడం. విశ్వేదేవులకు సంబంధించింది వైశ్వదేవం అంటాం. సో విశ్వానికి అంటే మనకు కావాల్సిన అన్ని పనులు ఎలా చేసుకుంటాం, వేదాల్లో ఉన్న విధంగా ఎలా జీవనంలో ఏమేం చేస్తాం అని చెప్పే ఈ సైన్స్ అంతా కూడా ఆ లాస్ట్ 2 yearsలో చెప్తారు. ఈ 4 రెళ్ళు 8 అవుతాయి. అప్పటికి వాడికి 16 ఏళ్ళు వస్తాయి. సో 16 ఏళ్ళు వస్తే మగపిల్లలకి మొట్టమొదటి గడ్డం వస్తుంది. మొట్టమొదటిసారి గడ్డాన్ని తీయించే ప్రక్రియ గురువు చేస్తాడు. గడ్డం గీసుకోవడం నేర్పిస్తాడు. మరి అప్పుడు సొంతంగా గీసుకునేవి లేవుగా, అప్పుడు ఏమైనా అది మంగళవారం రావాల్సిందేగా. సో మొట్టమొదటిసారి ఏ రోజైతే ఈ గడ్డం తీయించడం చేస్తాడో దాన్ని గోదాన సంస్కారం అంటారు. మనం గోవులు దానం చేయడం కాదు, అది గోదానము. ఆ స్పెషల్ అది టెర్మినాలజీ దానికి. సో గురుకులంలో ఉన్న విద్యార్థి మొట్టమొదటిసారి గడ్డం గీసుకునే రోజు ప్రత్యేకమైన రోజు. ఇంకా ఆ రోజు తర్వాత వాడు గీసుకుంటూనే ఉంటాడు ఇంకా. అందువల్ల దాన్ని గోదాన సంస్కారం అంటారు. సో గురుకులంలో గురువు ఆధ్వర్యంలో వీడు 4 సంస్కారాలు విద్య నేర్చుకోవడం, 5వది సోషల్గా ఉండడం కొరకు గోదానం సంస్కారం చేసుకుంటాడు. ఇవి అయిన తర్వాత బాబు నీ ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది, ఇక నువ్వు మీ సమాజంలోకి వెళ్ళిపోరా నాయన, అన్నీ నేర్చుకున్నామని చెప్తారు. అన్నీ నేర్చుకున్నాక పంపిస్తుంటే ఏం చేస్తాం మనం? యూనివర్సిటీలో ఇవాళ రేపు ఏం చేస్తాం? డిగ్రీలు అయిపోయిన తర్వాత కన్వకేషన్ చేస్తాం. కన్వకేషన్. సో ఆ కన్వకేషన్ని స్నాతకం అంటారు. సో గురువు అంటాడు, నువ్వు విద్య పూర్తిగా నేర్చుకున్నావు, ఇంకా నీకు అన్నీ వచ్చేసాయి, సంఘంలోకి వెళ్ళి నువ్వు అన్నీ చూసుకోవచ్చు, సంఘాన్ని బాగుపడు, సంఘంలో మంచి వ్యక్తిగా ఉండు, సంఘంలో అన్నీ చేసుకో అని. అప్పటికి బ్రహ్మచర్యము అనేటువంటి ఆశ్రమం అయిపోతుంది. ఫేజ్, మనిషికి 4 ఫేజులు పెట్టారు. మొదలు నాలెడ్జ్ని సంపాదించడం బ్రహ్మచర్యం,
సంపాదించిన నాలెడ్జ్ని సొసైటీలో వాడుకోవడం గృహస్థాశ్రమం. వాడుకున్న నాలెడ్జ్ని ముసలోళ్ళైన తర్వాత అందరికీ ఇక చెప్తూ మాత్రమే ఉండడం వానప్రస్థం. తర్వాత ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు, నేను ప్రకృతిలో కలిసిపోవాల్సిందే అని ఉండేదాన్ని సన్యాసం అంటారు. ఈ 4 ఆశ్రమాలుగా పెట్టారు, ఫేజెస్ ఆఫ్ లైఫ్ అంటాం. ఇప్పటికి బ్రహ్మచర్యం అయిపోతుంది. బ్రహ్మచర్యం అయిపోయి స్నాతకం కాగానే ఆ అబ్బాయి ఏం చేస్తాడు, గురువుగారి దగ్గర నమస్కారం చేసి గురుదక్షిణ ఏమైనా ఇవ్వాలంటే ఇచ్చి తాను మళ్ళీ సాధించి, మనకి పురాణ కథల్లో ఉంటుంది, అర్జునుడు మన ద్రోణాచార్యుడికి ద్రుపదుని తీసుకొచ్చి ఇవ్వడం గురుదక్షిణ, కృష్ణుడు సాందీపునికి ఆయన కొడుకుని తీసుకువడం గురుదక్షిణ. అలా ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ చేస్తారు, చేసి గురువుని మెప్పిస్తారు. ఆ తర్వాత స్నాతకం చేసుకుని బయటకు వచ్చి అప్పుడు తనకి తాను మాత్రమే ఒక్క సంస్కారం చేసుకునేది వివాహం. ఒక వ్యక్తి, ఒక మగపిల్లవాడు పుట్టక ముందు నుంచి మొదలైంది, పుట్టి విద్య నేర్చుకుని స్నాతకం చేసుకున్న తర్వాత అంతదాకా గురువులు తల్లిదండ్రులే చేస్తారు. ఇక ఒక్క సంస్కారం తాను చేసుకునేది వివాహం. వివాహం ఎందుకు చేసుకోవాలి, దానికి మళ్ళీ డెఫినేషన్ చెప్పారు. వివాహం ఎందుకు చేసుకోవాలి అంటే సమాజంలో, సంఘంలో తన వంశం అభివృద్ధి చేయడం కోసం, తాను ఒక అందరికీ పనికొచ్చే విధంగా ఉండడం కొరకు ఎప్పుడైనా గృహస్థాశ్రమం తీసుకోవాలి. ఆ గృహస్థాశ్రమం తీసుకోవడంతో వివాహం మొదలవుతుంది, వివాహంతో అది మొదలవుతుంది. అలా వివాహం చేసుకోమన్నారు. ఆ కాలంలో ఏం చెప్పేవాళ్ళు అంటే, బాబు నువ్వు మొదలు స్టూడెంట్ వచ్చి రాగానే, విద్యార్థి రాగానే వాడిని యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టి వాడు ఏ వర్ణం వాడవుతాడో ముందు డిసైడ్ చేసేవాడు. ఓకే. అప్పుడు ఈ కులాలు లేవు. వాడు యుద్ధ విద్యలు నేర్చుకోవాలన్న ఉబలాటం ఉన్నవాడా, లేదా జ్ఞానాన్ని నేర్చుకోవాలని ఉబలాటం ఉన్నవాడా, లేదా అందరినీ కలుపుకుపోయే స్వభావం ఉన్నవాడా, లేదా కేవలం పని మాత్రమే చేసేవాడా అని 4 వర్ణాలు పెట్టారు. దాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటారు. వాడు ఏ వర్ణం వాడు కావాలో వాళ్ళు డిసైడ్ చేసేవాడు. చేసి ఆ వర్ణపు అమ్మాయిని పెళ్లి చేసుకోపోరా అని పంపించేవాడు. ఆ విద్యార్థి బయటకు వచ్చి ఆ వర్ణం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని నాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసి, నేను ఇంత నేర్చుకున్నానని ప్రొఫైల్ అంతా పెట్టుకొని, ఇవాళ మ్యాట్రిమోనీలో ప్రొఫైల్స్ పెడుతున్నారు కదా, అట్లా వాడు చెప్పుకుని ఆ ప్రొఫైల్తో ఆ అమ్మాయిని వివాహం చేసుకునేవాడు. వాడి గోత్రాలు అవన్నీ అందరికీ ఉండేవే. ఆ విధంగా వివాహం అనేటువంటి సంస్కారం చేసుకునేవాడు. మళ్ళీ వివాహ సంస్కారానికి ఇంకా మనం ఈ రోజుల్లో మన ఈ కాలంలో మిగిలిపోయిన ఒక్క సంస్కారం దేని గురించి అయితే కాస్త శ్రద్ధగా పనులు చేస్తున్నామో అది వివాహమే మిగిలిపోయింది. దురదృష్టవశాత్తు అది కూడా సరిగ్గా ఉండట్లేదు. వివాహాలు అయిన తర్వాత విడాకులు కూడా అవుతున్నాయి, అది వేరే విషయం. వంశాభివృద్ధి అనేది పోయింది, ఎందుకంటే వంశాభివృద్ధి కొరకు అన్న కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు క్యారియర్ ప్లానింగ్లో నా క్యారియర్లో తోడు ఉండాలనే దగ్గరికి వచ్చింది. సంతానం కావాలనే ఇది కూడా పోయింది. ఇప్పుడు సంతానం యాక్చువల్గా వివాహానికి ముఖ్యమైన కారణం, వివాహానికి ముఖ్యమైన ఉద్దేశం సత్సంతానం కలవడం, సత్సంతానంతో తీసుకోవడం. అలా వివాహం అనేటువంటి సంస్కారం దాకా మనం వచ్చాము. ఇప్పుడు ఈ గురువు గారు చేసిన అన్ని సంస్కారాలు కూడా మనకి పూర్తిగా మనల్ని క్వాలిఫై చేస్తాయి జీవించడానికి. క్వాలిఫై చేసిన తర్వాత జీవించడం వివాహంతో జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీ షోడశ సంస్కారాలలో ఈ సంస్కారాలన్నీ కూడా అందరూ చేయొచ్చు, అందరికీ కావాల్సిన అవుతాయి, చేయాల్సిన అవుతాయి కూడా. కానీ అలా కాదు, అది చాలా తప్పుగా ఉంది. అది దురదృష్టవశాత్తు చారిత్రక కారణాలు, సాంఘిక కారణాల ప్రకారం వాళ్ళల్లో మిగిలిపోయింది. ఎందుకంటే మిగతా వాళ్ళు వాటి నుంచి దూరం అయ్యారు. ఎందుకంటే మన రాజులు, తర్వాత వేరే దేశపు పరాయి దేశం వాళ్ళు మనని పరిపాలించారు. మనం అవన్నీ పాటించాలంటే మనకి అవకాశం ఉంది లేదు అవన్నీ గమనించి ప్రతి చోట కూడా అవి కేవలం సోకాల్డ్ బ్రాహ్మణ వర్ణం వాళ్ళకి మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ ఉపనయనం అనే కార్యక్రమంలో క్షత్రియులు కూడా వేసుకుంటారు కదా? క్షత్రియులు వేసుకుంటారు, వైశ్యులు వేసుకుంటారు. వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు వేసుకుంటారు. అయితే ఆ వర్ణం వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి వేరే ఫిజికల్గా పనులు చేసేది ఉండదు. ఓకే. మెంటల్, అన్ని మెంటల్ లేదా కూర్చుని చేసే పనులే. కానీ శూద్రులు పొలాల్లోకి వెళ్ళి అన్ని పనులు చేయాలి. ఆ పనులన్నీ చేయాలి కాబట్టి అది అడ్డం పడుతుందని యజ్ఞోపవీతాన్ని వాళ్ళకి లేకుండా చేశారు. వాళ్ళకి ఉపనయనం వాళ్ళకి ఉండేది, కానీ వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే కేవలం పనులు చేయడానికే ఉండేది కాబట్టి వాళ్ళకి ఇంక ఇది అక్కర్లేదు అని అప్పుడు అలా చెప్పుకొచ్చారు. For more videos like this, subscribe Big TV channel.